తన చెట్టు కోసం, తన పంట కోసం ఎంత కష్టపడతాడో వ్యవసాయకుడు, రైతు. ఇక్కడ దేవునిని వ్యవసాయకుడు అంటున్నాడు యేసయ్య. ఆయన వ్యవసాయకుడు, మనల్ని పండించేవాడు ఆయన. ఆమేన్. మనం ఒక విషయం గమనించాలి, మనము పురుగు పట్టకుండా, మనకు ఏ తెగులు రాకుండా, మనకు నీరు కట్టి, మనకు కంచి వేసి, మనకు అన్ని రకాలుగా ఎరువులేసి, మనలను పెంచి పెద్ద చేసి పండేలాగా చేస్తాడు వ్యవసాయకుడు. హల్లెలూయా చెప్పండి. మన తండ్రి వ్యవసాయకుడు. నువ్వు ఎండిపోకూడదు, రాలిపోకూడదు, పిట్టల పాలైపోకూడదు, పక్షుల పాలు, జంతువుల పాలు, నక్కల